ఉన్నత స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్య అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలలో తల్లిదండ్రులు తమ బిడ్డలను చేర్పించాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. కోడూరు పంచాయతీలోని స్వతంత్రపురం జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో స్టూడెంట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బుద్ధప్రసాద్ మాట్లాడుతూ విద్యతోనే గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు. అణగారిన వర్గాలపై పూర్వం కొనసాగిన అణచివేతను ఎదుర్కొని ప్రపంచ మేధావి అనే స్థాయిలో విద్య అభ్యసించి భారత రాజ్యాంగ నిర్మాతగా ఖ్యాతి గడించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవితాన్ని ప్రతి విద్యార్థి స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ స్కూళ్లలో చదువుకునే పిల్లలు నూతిలో కప్పల్లా మాత్రమే ఉండగలరని, కానీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మాత్రం సమాజాన్ని అధ్యయనం చేసే సామర్థ్యం పొందుతారన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు స్వేచ్ఛగా చదువుకుంటూ సమాజం గురించి తెలుసుకునే అవకాశం, సమాజంలోని అంతరాలు తెలుసుకుని వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందన్నారు. పాఠ్యపుస్తకాలను మాత్రమే కాకుండా సమాజాన్ని చదివే అవకాశం, సమాజంలో స్థితిగతులు తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాలలో లభిస్తుందన్నారు. చదువుతో పాటు లోకజ్ఞానం నేర్చుకుని విద్యార్థులు పరిపూర్ణమైన జ్ఞానవంతులుగా తయారయ్యేందుకు ప్రభుత్వ పాఠశాలలు ఉత్తమ వేదికలుగా నిలుస్తాయన్నారు. దేశానికి సేవ చేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంతా తమ మాతృభాషలో చదువుకున్న వారని తెలిపారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పాటు మంచి నడవడిక కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యావంతులై ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యా ప్రవేశం ర్యాలీని బుద్ధప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ గారి తనయుడు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం, ప్రజాప్రతినిధులు, అధికారులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అనంతరం కోడూరులో నిర్మాణ దశలో ఉన్న కమ్యూనిటీ హాల్ను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ పరిశీలించారు. మీరు గమనించాల్సిందంటే, ముందు మనం చదువుకుంటేనే మనకు భవిష్యత్తు ఉంది. మనం చదువుకుంటేనే మన తల్లిదండ్రులకి సమాజంలో గౌరవం లభిస్తుంది. మనం చదువుకుంటేనే మన ప్రాంతంలో మన గౌరవిస్తారు, గుర్తిస్తారు అన్న ఒక ఆలోచన పిల్లల్లో మీలో ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. దానికి మీకు ఆదర్శం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచంలో మహామేధావి. ఆయన ఆ స్థాయికి దేనివల్ల ఎదిగాడు? కేవలం చదువు వల్ల ఎదిగాడు. ఆయన అంతరాని కులంలో జన్మించాడని చెప్పి ఆ రోజున ఆయన వెలివేసిన పరిస్థితులు ఉన్నాయి. పాఠశాలలో కూడా కూర్చోబెట్టిన పరిస్థితులు ఉన్నాయి. బావిలో నీళ్ళు తాగనివ్వని పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా అధిగమించి చదువు మీద దృష్టి సారించి ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా చదువుకున్నారు కనుక ఆయన ప్రపంచ మేధావిగా గుర్తింపు పడ్డాడు. అంచేత అలాంటి మహనీయుల యొక్క విగ్రహాలు మీరందరూ చూస్తూ ఉంటారు. ఆ విగ్రహం పెట్టడానికి కారణం ఏంటి? ఆయన చదువుకొని ఎంత ఉన్నత స్థాయికి ఎదిగాడో భావితరాలకు తెలియజేయడం కోసం పెట్టే విగ్రహాలు అవి. అంచేత మీరు కూడా చదువుకుంటే ఒక సమాజానికి ఒక మార్గదర్శనంగా మీరు కానీ తయారైతే మిమ్మల్ని సదా సమాజం గుర్తుంచుకుంటుంది. దానికి అంబేద్కర్ జీవితం ఒక తార్కాణం చెప్పి మాత్రం మనం చేస్తూ అలాంటి మహనీయుల జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని చెప్పి మాత్రం మీ అందరిని కోరుకుంటూ, ఈ రోజున ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయం. ఒకటి మాత్రం నేను చెప్పగలను, నేను కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాను. నేను ఎక్కడ ప్రైవేట్ పాఠశాల చదువుకోలే, కాన్వెంట్లో చదువుకోలే. కార్పొరేట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళకి, ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే వాళ్ళకి ఉన్న మార్పు ఏంటంటే, వాళ్ళందరూ నూతిలో కప్పల్లాగా ఉంటారు. ఆ 4 గోడలు తప్ప వాళ్ళకి ప్రపంచం ఏంటో తెలియదు. మీకు ప్రపంచం అంతా తెలుసు, మీకు ప్రకృతి ఏంటో తెలుసు. చక్కగా స్వేచ్ఛగా మీరు ఇక్కడ సంచరించుకుంటూ సమాజం గురించి మీరు తెలుసుకునే అవకాశం ప్రభుత్వ పాఠశాల చదువుకునే పిల్లలకు మాత్రం తప్ప ఇంకా వేరే వాళ్ళకు ఉండదని చెప్పి మాత్రమే ఖచ్చితంగా చెబుతున్నాం. కేవలం పాఠ్యపుస్తకాల విజ్ఞానం కాదు, సమాజాన్ని కూడా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమాజంలో స్థితిగతులు తెలిసేది కేవలం ప్రభుత్వ పాఠశాల చదువుకుంటే మాత్రమే తెలుస్తాయి. సమాజంలో అంతరాలు ఏంటన్నది తెలుస్తాయి. ఆ అంతరాలను ఎలా అధిగమించాలో మీకు చిన్నప్పుడే అవగాహన అవుతుంది. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు వాళ్ళ కలిసికట్టుగా జీవించే అవకాశం ఒక ప్రభుత్వ పాఠశాలలో మాత్రం ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అంచేత ప్రభుత్వ పాఠశాలలు అన్నవి చిన్నగా చూడమాకండి. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సౌకర్యాలు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులంతా ఉన్నత విద్యావంతులు ప్రైవేట్ పాఠశాలలో ఉండరు. కానీ అది ఒక మోజులో పడి కొట్టుకుంటూ పోతున్న పరిస్థితి వచ్చింది. అయితే ఈ రోజున కూడా మీ పాఠశాల పరిస్థితి చూస్తే, ఈ రోజున దాదాపు ఈ పాఠశాలలో కూడా పిల్లలు 10వ తరగతి చదివితే దాంట్లో 96 మంది పాస్ అయ్యారు. అది గొప్ప విషయం. ఆ 96 మందిలో దాదాపు 70 మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, 18 మందికి సెకండ్ క్లాస్ వచ్చింది, 8 మందికి థర్డ్ క్లాస్ వచ్చింది.
అంటే దీన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వ పాఠశాల చదువు తక్కువగా లేదన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ప్రైవేట్ పాఠశాలలు అయితే పెద్ద పెద్ద హోర్డింగ్లు పెడతారు, మాకు ఎన్ని వచ్చినాయి మా మా దీంట్లో అని చెప్పి ఓసీలు పెట్టకపోవచ్చు. కానీ ప్రభుత్వ పాఠశాలలు తక్కువగా లేవు, ఇవాళ విద్యా విషయంగా పురోగతిలో ఉన్నాయి అన్న విషయం మాత్రం దయచేసి గుర్తుంచుకోండి. ప్రతి సంవత్సరం మనకి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు తయారై వస్తుంటారు. వాళ్ళందరూ ఏం చెబుతారు, మేము ప్రభుత్వ పాఠశాల చదివి ఈ స్థాయికి వచ్చామని చెబుతారు, తెలుగు మీడియంలో చదివి మీ స్థాయికి వచ్చామని చెబుతారు. అంటే ఇవాళ ఇన్ని కార్పొరేట్ సంస్థల స్కూల్స్ ఉన్నా కూడా ఆ కార్పొరేట్ సంస్థల స్కూల్స్ నుంచి ఎవరు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళ లోకజ్ఞానం కొరదాడింది అక్కడ. ఇక్కడ లోకజ్ఞానం సంపూర్ణంగా మీకు లభిస్తుంది. పరిపూర్ణమైన జ్ఞానవంతులుగా తయారవడానికి ప్రభుత్వ పాఠశాలలు ఒక తార్కణం అని చెప్పి మాత్రం మీ అందరికీ నేను మనవి చేస్తూ, దురదృష్టవశాత్తు ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా ఈ ప్రైవేటు పాఠశాలల మీద కార్పొరేట్ కళాశాలల మీద మోజుతో పిల్లల్ని ఇవాళ ప్రభుత్వ పాఠశాల పంపన పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇక్కడున్న ప్రజానీకానికి నేను మనవి చేసేది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఇవాళ ఉన్నత స్థాయి ప్రమాణాలతో ఉన్నాయి, ఉన్నతంగా ఇక్కడ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి మంచి మార్కులు వస్తున్నాయి, ఉపాధ్యాయులు చక్కగా చెబుతున్నారని చెప్పిన భావన ఇవాళ మీలో కలగాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇంత కష్టపడి ఈ పాఠశాలను నెలకొల్పి ఇన్ని భవనాలు కట్టి ఆ దాతలు వాళ్ళ స్థలాలు ఇచ్చి ఇంత హై స్కూల్ని ఇక్కడ పెట్టినప్పుడు ఈ హై స్కూల్ ఒక్కరికి కలగాల్సిన అవసరం మాత్రం ఉందని చెప్పి మాత్రం ఈ సందర్భంలో నేను మనవి చేస్తూ, ఆ రీతిలో ఇవాళ ఆలోచన చేయాలి. అందరూ ఇక్కడ జూనియర్ కళాశాల కూడా చేయటం జరిగింది. దాంతో ఇంటర్మీడియట్ కూడా ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇంటర్మీడియట్లో కూడా మంచి మార్కులతో ఇక్కడ పాస్ అయిన పిల్లలు ఉన్నారు. తెలుగులో అయితే 99% వచ్చినాయని, అలాగే హిందీలో 98, ఇంగ్లీష్లో 98, మ్యాథ్స్లో 100, సైన్స్లో 100, సోషల్లో 100, మీరు 100కు 100 మార్కులు సాధించారని చెప్పి తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంది. అని చెప్పి జూనియర్ కళాశాలని మీరు పెంపొందించుకోండి. ఈ పాఠశాలని సంరక్షించుకోవటం, ఇక్కడ పిల్లల్ని పెంపించి చదివించడం అనేది కోడూరు మండలంలో ప్రజల యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పి మాత్రం మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ వచ్చింది. నారా లోకేష్ గారు ఈ రోజున విద్యామంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే విద్యా విషయంగా విప్లవాత్మకమైన సంస్థలు కూడా రాబోతాయి. వాటిని కూడా మీరు అందిపుచ్చుకొని పురోగమించాలని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరికీ నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ, ఈ పాఠశాలకి ఏదైనా అవకాశం ఉంటే తప్పనిసరిగా మండలి గోడలతో బిల్డింగ్ కనబడుతున్న అసంపూర్తిగా దాన్ని కూడా పూర్తి చేయించారు.